Hey, hello guys, welcome back to my YouTube channel, Manishi Vlog. I hope so all are doing well. ఈరోజు అయితే ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్. సో మార్నింగ్ సెక్షన్ అయితే నేను షూట్ చేశాను. సో అవి కూడా మీతో షో చేస్తున్నా. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇంట్లో మార్నింగ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. సో ఏంటంటే పాప పడుకుంది కాబట్టి ఫాస్ట్గా చేసుకున్నా. తను ఇప్పుడే లేచింది, తనకైతే ఇంకా బాత్ చేపియలేదు నేను. సో సే హాయ్, say hi, say hi nana, say jeja jeja. సో ఈరోజు పూజ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఈవినింగ్ కూడా కుదిరితే చేసుకుంటాను, పాప ఉంది కదా. సో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అంత కుదరట్లే. కుదిరితే మాత్రం డెఫినెట్గా చేసుకుంటాను. సే హాయ్ నాను, సే హాయ్ టు ఆల్ ద అంకల్ అండ్ ఆంటీస్. నోవా నోవా నోవా. సో వీళ్ళతో అయితే ఇలానే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి డిస్టర్బెన్స్ని. సో ఇది ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. న్యూ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ చేసేయండి. సో మీకు ఆల్ నోటిఫికేషన్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎవ్రీడే ఈవినింగ్ అయితే నేను వ్లాగ్ ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వీక్లీ 7 కాకుండా ఒక 5 అయినా అయితే పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు అయితే ఫుల్ వాచ్ చేసి నాకు చాలా సపోర్ట్ చేయండి. ప్లీజ్ నాకు చాలా అవసరం ఉంది మీ సపోర్ట్. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది కదా, ఇంట్లో వర్క్ అయిపోయింది, పూజ అయిపోయింది. సో లంచ్ తిందామని పాపడైతే వేయించుకుంటున్నాను. పప్పుచారు అండ్ ఆలు కర్రీ చేశాను. సో దాంతో ఈ అప్పడాలు అంటే ఇంకా బాగుంటుంది కదా, సలాడ్ కూడా పెట్టుకున్నాను. సో ఇది గ్యాస్ మీద వేయించుకుందామని తీసాను. సో నేనైతే ఆయిల్లో వేయించాను, ఎందుకంటే గ్యాస్ మీద వేయించింది చాలా టేస్టీ అనిపిస్తుంది నాకైతే పర్సనలీ, నా ఫేవరెట్ ఇలా. సో ఇలా పెట్టేశాక చాలాసేపు అస్సలు ఉంచద్దు, మాడిపోతుంది. లైట్గా ఇట్లా వేయించుకోవాలి. పెప్పర్ది తెచ్చుకున్నాను నేను, పెప్పర్ది ఇంకా బాగుంటుంది. ప్లెయిన్ కంటే పెప్పర్ది ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను దగ్గరున్న స్టోర్లోనే తెచ్చుకున్నాను. పైన ఇట్లా తిప్పుకుంటా కాలవాలి. సో మాడిపోకుండా మంచిగా వస్తుంది నీట్గా. చూడండి ఇంత నీట్గా ఉంది కదా. వేయించుకున్నాం. నేనైతే 6 తీసాను. సో ఇంట్లో అందరికీ సరిపోతుంది కదా 6 అయితే. పిల్లలు ఉన్నారు, ఎక్స్ట్రా కూడా తింటారని 6 వేయించుకుంటున్నాను. చల్లారక స్టిఫ్గా అవుతుంది పాపడ్, మీకు తెలిసి ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెచ్చుకుంటారు కదండి. పాపడ్ సగ్గు బియ్యం ఉంటుంది, ఇంకా ఆలు పాపడ్ ఉంటుంది, రైస్తో కూడా చేస్తారు, రవ్వతో చేస్తారు, మినపప్పుతో చేస్తారు. ఇదైతే మినపప్పుది. సో ఇదైతే నేను ఏం ప్రిపేర్ చేయలేదు, స్టోర్లోనే కొనుక్కున్నాను. పాపడ్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో, ఈజీ ప్రాసెసే. బట్ నాకు టైం కుదరకనే నేను రెసిపీస్ షేర్ చేయట్లేదు. సో నా వ్లాగ్స్కి అయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితే. సో ఇదైతే ఇన్ని వేయించుకున్నాను, ఇన్ని అయితే రెడీ అయిపోయాయి. ప్రిపేర్ చేశారు నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో ఏం ప్రిపేర్ చేస్తారు ఈరోజు ఫ్రైడే వ్లాగ్ ఎలా నచ్చింది ప్లీజ్ చెప్పండి.